మనోహరి మోసాన్ని తెలుసుకుని అబద్ధపు జాతకాలు చెప్పిన పంతులు దగ్గరికి వెళ్ళి పంతులు చంప పగలగొట్టిన బాగి. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోహరి నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఏదో ఒకటి చెయ్యాలి. అనవసరంగా ఆ గరుడని పిలిపించి నేనే ఇరుక్కుపోయాను, అమ్మోని చంపేద్దామని నేనే చావబోయాను అంటే ఇవన్నీ గమనిస్తే నిజంగానే నాకు గ్రహాలు పనిచేయటం లేదా? అసలు ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి? ఇప్పుడు ఆ బాగి ఏం ప్లాన్ చేయబోతుంది? డైరెక్ట్గా ఇంటికి అమర్ జీవితంలోకి రాబోతుందా, లేదా నా మీద ఇంకేమైనా ప్లాన్ చేయబోతుందా? దానికంటే ముందు నేనే ఏదో ఒకటి ప్లాన్ చేసి తల్లి బిడ్డలను ఇద్దరిని ఈ లోకంలోనే లేకుండా ప్లాన్ చేయాలి. అది ఆ కరుణను ఈ ఇంటికి పంపించటం, అలాగే ఆ పిల్ల అరుంధతిని ఈ ఇంటికి పంపించి అమర్కి పిల్లలకి దగ్గర చేయటం బట్టి నాకు పూర్తిగా అర్థమవుతుంది. దానికి జాతకాల ప్లాన్ నేనే వేసింది అని అర్థమైందని. అయినా మనోహరి దానికి నువ్వు భయపడడం ఏంటి? దాని అక్కనే పైకి పంపించిన దానివి. ఇదొక లెక్క. ఇది నీ ముందు నువ్వు వేసే ఎత్తుల ముందు పిల్ల బచ్చ అని తనకు తాను ధైర్యం చెప్పుకుంటుంది. ఇంకోవైపు బాగి అసలు నిజం తెలిసినప్పటి నుంచి రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో కరుణ అక్కడికి వస్తుంది. అప్పుడు కరుణ, ఏంటే నన్ను అర్జెంటుగా రమ్మన్నావు అని అడుగుతుంది బాగి ఫ్రెండ్ కరుణ. అప్పుడు బాగి, ఏం లేదే, మనం ఒక ముఖ్యమైన విఐపిని కలవాలే, అక్కడికి వెళదామని నిన్ను రమ్మన్నాను అని చెప్తుంది. అప్పుడు కరుణ, ముఖ్యమైన విఐపినా? ఎవరే అతను అని అడుగుతుంది. అప్పుడు బాగి, నేను నా ఇంటికి, నా భర్త, పిల్లలకు ఈ 5 ఏళ్ళు దూరం అవ్వడానికి మనోహరి వేసిన ప్లాన్లో ముఖ్యమైన పాత్రను వేసి నటించిన విఐపి దగ్గరకు అని అంటే, అప్పుడు బాగి ఫ్రెండ్ కరుణ, ఓ ఆ విఐపినా, సరే పద వాడికి బాగి కరుణ అంటే ఏంటో చూపిద్దాం, దెబ్బకి వాడి జేజమ్మ గుర్తుకు రావాలే అని అంటుంది. ఇద్దరు కలిసి జాతకాల గురించి అబద్ధం చెప్పిన పంతులు దగ్గరకు బయలుదేరతారు. ఇంకోవైపు అమర్ రాథోడ్తో ఇద్దరు మాట్లాడుకుంటూ, సార్ నిన్న బుజ్జమ్మకు జరిగిన దాని గురించి మనం కొంచెం సీరియస్గానే ఎంక్వైరీ చేయాలి సార్ అని అంటాడు. అప్పుడు అమర్, అవును రాథోడ్, నేను దాని గురించే ఆలోచిస్తున్నాను. ఆ రాబంధువు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనే కోణంలోనే ఆలోచిస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు రాథోడ్, ఎవరు పంపించటం ఏంటి సార్ అని అనుమానంగా ప్రశ్నిస్తాడు. అప్పుడు అమర్, అవును రాథోడ్, మనం చూస్తూ ఉంటాం కదా చాలా చోట్ల చిలకలతో జోస్యం చెప్పించటం. అది వాడు చెప్పగానే పిలవగానే బయటకి వచ్చి ఒక కార్డు తీసి మళ్ళీ వాడు చెప్పగానే లోపలికి వెళ్తుంది. ఎగిరే శక్తి ఉన్నా వాడి దగ్గర నుంచి వెళ్ళిపోదు. అంటే వాడు దాని మైండ్ని మ్యానిపులేట్ చేసి వాడు చెప్పింది వినేలా చేసి వాడి దగ్గరే ఉంచుకుంటాడు. అలానే ఈ పక్షిని కూడా ఎవరో మన మీదకి పంపిస్తున్నారని నా అనుమానం. అక్కడ అంతమంది పిల్లలు పెద్దవాళ్ళు ఉండగా అది మన అనుకున్న బుజ్జమ్మ మీద దాడి చేసింది. గతంలో అమ్మపై కూడా అంతే. ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టను రాథోడ్, దీని వెనకాల ఉన్న వాళ్ళని అస్సలు వదిలిపెట్టను అని అంటాడు. ఇంతలో రాథోడ్, సార్ ఇప్పటికి కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, కరెక్ట్ దారిలో వెళ్తున్నాడు. ఇక ఆ మనోహరి బండారం బయటపడటం అంత ఆలస్యం ఏం అవ్వదు. త్వరలోనే ఆ మనోహరి గుట్టు బయటపడి మా సారు చేతుల్లో కుక్క చావు చేస్తుంది. నాకెందుకో బుజ్జమ్మ మీద దాడి చేయించింది కూడా ఈ మనోహరే అనిపిస్తుంది అని తన మనసులో అనుకుంటూ, మిస్సమ్మ ఎక్కడుందో, తను కూడా త్వరగా ఇంటికి వస్తే బాగుండు అని అనుకుంటాడు. ఇంకోవైపు చంబా మనోహరి అమర్ రాథోడ్ మాటలు విని, మనోహరి అయిపోయింది, అంతా అయిపోయింది, నేను నీకు అక్కడికి చెప్తూనే ఉన్నాను వద్దు వద్దు అని, విన్నావా? ఇప్పుడు చూడు
అమరేంద్ర అన్నీ పూసగుచ్చినట్టు ఎలా మాట్లాడుతున్నాడో. అమర్ గాని అన్నీ కనిపెట్టాడనుకో మన పరిస్థితి ఏంటి? నీతో పాటు నేను కూడా ఇరుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మనోహరి? నా మాట విని ఇకనైనా నీ పంతం మానుకో. అటు ఆ బాగి, ఇటు అమరేంద్ర క్షణక్షణం నీ గొంతుకు ఉచ్చు బిగుసుకుంటుంది. ఇకనైనా నా మాట విని ఈ ఇంటి నుంచి, ఈ మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపో, ప్రాణాలైనా మిగులుతాయి అని అంటుంది. అప్పుడు మనోహరి, ఏంటి చంబా భయపెడుతున్నావా అంటే, అప్పుడు చంబా, లేదు మనోహరి, బ్రతికి పొమ్మంటున్నాను, హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త చెప్తున్నాను అని అంటే, అప్పుడు మనోహరి, అయ్యో చంబా, ఈ తాటాకు చప్పుడ్లకి ఈ మనోహరి ఎప్పుడూ భయపడదు. ఎన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల నుంచి తప్పించుకోలేదు. ఎన్నోసార్లు ఇలాంటి వాటిని గడ్డి పుల్లలా తీసి అవతల పారేశాను. దీనికి భయపడడం ఏంటి? దీని నుంచి ఎలా బయటపడాలో, దీనిని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు అని అంటే, అప్పుడు చంబా, అన్ని సమయాలు నీకు అనుకూలంగా ఉంటాయి అనుకోకు మనోహరి అని అంటుంది. ఇంకోవైపు కరుణ బాగి ఇద్దరు పంతులు ఇంటికి బయలుదేరతారు. పంతులు గారు దగ్గరకు వెళతారు. ఇంతలో బాగి కంగారు పడుతున్నట్టు, అయ్యో పంతులు గారు, మీరు చెప్పినట్టే ఆ ఇంటికి మా బుజ్జమ్మ వెళ్ళినందుకు తనపై గరుడ దాడి చేసింది. మీరు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని యాక్టింగ్ చేస్తూ అడుగుతుంది. అప్పుడు పంతులు గారు, నేను మీకు ముందే చెప్పాను కదమ్మా, మీరే నా మాట లెక్క చేయకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు చూసారా ఎలా జరిగిందో అని అంటే, అప్పుడు కరుణ, ఓ ఇప్పుడు ఏం చేయాలి పంతులు గారు? దీనికి పరిష్కారం గిట్లా ఏంటో చెప్తారా? మీ తానికి వచ్చినంగా పరిష్కారం ఏంటిదో జర చెప్పండ్రి అని అడుగుతుంది. అప్పుడు పంతులు వాళ్ళ జాతకాన్ని బాగా పరిశీలిస్తున్నట్టు నటిస్తూ, అమ్మా, నువ్వు మీ పాప ఇద్దరు ఇక జీవితంలో ఆ ఇంటికి కానీ ఆ మనుషులతో కానీ జీవితాంతం వెళ్ళకూడదు, మాట్లాడకూడదు. ఒకవేళ లేదు, కుదరదు అని వెళితే ఈసారి ప్రమాదమే జరిగింది కానీ ఇంకోసారి ప్రాణమే పోతుంది అనేసరికి బాగీకి బుజ్జమ్మ ప్రాణాలు పోతాయన్న మాట వినగానే చాలా అంటే చాలా కోపం వచ్చి పంతులు గారి చంప పగలగొడుతుంది. అది చూసి పంతులు గారు, ఏంటమ్మా అలా కొట్టేశారు? నేనేం చేశాను? మీ మంచి కోరి చెబితే నా మీదే చేయి చేసుకుంటారా అంటే, అప్పుడు కరుణ, ఏ పంతుల్ నోర్ముయ్, అది కాబట్టి నిన్ను కొట్టి ఇడిసిపెట్టింది. అదే నేనైతేనా నువ్వు చేసిన పనికి సీదా పైకి పంపించేదాన్ని. నువ్వు ముందు ఇక అస్సలు విషయం ఒప్పుకో అని అంటే, అప్పుడు పంతులు కంగారు పడుతూ, అసలు విషయమా? అసలు విషయం ఏంటి అంటూ తడబడుతూ ఉంటాడు. ఇంతలో కరుణ, ఏంటి పంతులు చెప్తావా ఇంకోటి పీకనా అంటే, అప్పుడు బాగి ఉండి, ఆ మనోహరితో ఎంత తీసుకున్నావు? ఎంత డబ్బు ఇచ్చింది నువ్వు ఈ పాపపు పని చేయటానికి అని అడుగుతుంది. అప్పుడు పంతులకు అసలు విషయం అర్థమవుతుంది. చేసేదేమీ లేక మనోహరి వచ్చి పిల్ల జాతకం వల్ల మిగతా పిల్లలకు ప్రమాదం ఉందని, ఆ ఇంట్లో మీరు ఉండకూడదని, వాళ్లకు దూరంగా వెళ్ళిపోవాలని చెప్పమని, దానికి గాను అతనికి కొంత డబ్బు ఇచ్చిందని పంతులు అన్ని నిజాలు బయటపెడతాడు. ఇదంతా కరుణ వీడియో తీస్తూ ఉంటుంది. ఇంతలో బాగి, మీకు ఇంత వయసు వచ్చింది, మీరు భగవంతుడి సన్నిధిలో గొప్ప హోదాలో ఉన్నారు. మా బాధలు, మా కష్టాలు భగవంతుడికి చేరేలా చేసే మధ్యవర్తులుగా మిమ్మల్ని నమ్మితే ఇలా చేస్తారా? నేను మీకు ముందే చెప్తున్నా, ఇంకోసారి ఇలాంటివి ఎవ్వరి విషయంలో చేసినా నిన్ను చంపేస్తాను. నేను నిన్ను కలిసినట్టు కానీ, నువ్వు ఈ నిజాలు మాకు చెప్పినట్టు కానీ ఆ మనోహరితో చెప్పావో నీకు మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో కరుణ, ఓ పంతులు, నువ్వు మేము పిలిచినప్పుడు వచ్చి కొందరి ముందు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, లేదంటే నీ ఇంటి పేరుతో సహా నా రేడియోలో నీ భాగవతం అంతా ప్రపంచానికి తెలిసేలా చేస్తాను అని అంటుంది. అప్పుడు పంతులు గారు, అంత పని చెయ్యకమ్మా, అలాగే వస్తానమ్మా అని చెప్తాడు. ఇంతలో బాగి, పదవే వెళ్దాం అంటూ అక్కడి నుంచి ఇంటికి వెళతారు. ఉదయం అవ్వగానే బాగి పాపను రెడీ చేస్తూ ఉంటుంది. ఇంతలో బాగి, బుజ్జమ్మ, నువ్వు పాలు తాగి తాతయ్యను పిలుస్తాను. తాతయ్య నిన్ను అక్క వాళ్ళ ఇంటి దగ్గర దిగబెడతాడు, నువ్వు వెళ్దువు కానీ అంటే, అప్పుడు బుజ్జమ్మ, లేదమ్మా, ఆయనే వస్తారు, నిన్న వచ్చారు కదా, అలాగే వచ్చి నన్ను తీసుకువెళ్తారు అని అంటుంది.
అప్పుడు బాగి, లేదు బుజ్జమ్మ, ప్రతిరోజు అలా ఎవరూ రారు, ఎందుకు వస్తారు అని అంటే అప్పుడు బుజ్జమ్మ, ఏమో అలా నా మనసుకు అనిపిస్తుంది అని చెప్తుంది. బాగి పాలు కాచుకుని తేవడానికి లోపలికి వెళ్తుంది. కానీ పాలు లేకపోవటంతో బయటకు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకుని వస్తుంది. అమర్ బాగి వెనకాలే వస్తూ ఉంటాడు. కానీ బాగిని గమనించడు. బాగి ఆశ్రమం లోపలికి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి పాలు కాచడానికి వెళ్తుంది. ఇంతలో అమర్ ఆశ్రమంలోకి వచ్చి బుజ్జమ్మ అంటూ బుజ్జమ్మని పిలుస్తాడు. అప్పుడు బుజ్జమ్మ హలో అండి అంటూ అమర్ని హగ్ చేసుకుంటుంది. ఇంతలో అమర్, నేను జాగింగ్కి వచ్చాను, అలాగే నిన్ను కూడా ఇంటికి తీసుకువెళ్ళి అక్కతో పాటుగా స్కూల్ దగ్గర డ్రాప్ చేద్దామని వచ్చాను అంటే అప్పుడు బుజ్జమ్మ, నేను ఇందాకే మా మేడంతో చెప్పాను మీరు వస్తారని, తను మీరు రారంది అని అంటే అప్పుడు అమర్, నేను వస్తానని నీకెలా తెలుసు బుజ్జమ్మ అని అడుగుతాడు. అప్పుడు బుజ్జమ్మ, ఏమో అండి, నా మనసుకి అనిపించింది అని చెప్తుంది. ఇంతలో అమర్ మాట్లాడబోతూ ఉంటే అప్పుడు బుజ్జమ్మ, షూ ఆగండి, మా మేడం నా కోసం మిల్క్ తేవడానికి వెళ్ళింది, మిమ్మల్ని చూసి సర్ప్రైజ్ అవుతుంది అని అంటుంది. ఇంతలో బాగి పాలు కాచుకుని తీసుకుని వస్తుంది. ఇంతలో బుజ్జమ్మ బాగిని చూసి, తనే అండి మా అమ్మ అని అంటుంది. అమర్ బాగిని చూసి షాక్ అవుతాడు. బాగి అమర్ని చూసి షాక్లో పాల గ్లాస్ కింద పడేస్తుంది. అమర్ బాగి అంటూ షాక్లో అలాగే నిలబడిపోతాడు. అప్పుడు బాగి ఏం మాట్లాడకుండా ఏడుస్తూ లోపలికి పరిగెత్తుకుంటూ వెళుతుంది. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.